మందిని ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొని ఏలమన్న ఆశీర్వాదం మందే. ఎవరిది? కానీ ఇవాళ ఎంతమంది ఫలభరితంగా ఉన్నారు? ఎంతమంది భూమిని నిండించగలుగుతున్నారు, వర్ధిల్లగలుగుతున్నారు, విస్తరించగలుగుతున్నారు, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నారు? ఆలోచించండి. కారణం ఏంటంటే మన ఆశీర్వాదం పట్టుకెళ్ళి తాకట్టేసాం మనం అక్కడ. ఇప్పుడు తాకట్టెట్టిన దాన్ని విడిపించలేక, మన దగ్గర అంత స్థితి లేక, స్తోమత లేక కొట్టుకుంటున్న మానవ జాతిని దేవుడే భూమి మీదకి దిగివచ్చి ఆ ఆశీర్వాదం మరలా మనం అనుభవించడానికి దేవుడే శిలువ త్యాగం చేశాడు. గట్టిగా ఆమేనని చెప్పండి. ఆయన మన శాపం, మన పాపం, మన ప్రతి పరిస్థితికి చెందవలసిన పెనాల్టీ ఎంత కట్టాడు. ఆమేన్ చెప్పండి. అందు గురించి ఎవరైతే ఆ రక్త బాంధవ్యముతో ఆ తండ్రి యొద్దకు చేరతారో, దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచు ఉన్న సమస్త జనుల కోసం పెట్టాడు ప్రాణం. క్రైస్తవుల కోసం కాదు, సమస్త మానవాళి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఈ ప్రాణం పెట్టిన, వెల చెల్లించిన ఆయన చెప్తున్నాడు, యు ఆర్ రిడీమ్డ్, మీరు విమోచించబడ్డారు, ఇక మీదట మీకు విశ్రాంతి కలుగునుగాక అని చెప్పాడు. హల్లెలూయా అని చెప్పండి. అందరు కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరైతే ఆ యేసు రక్తాన్ని ఒప్పుకొని వారి జీవితాలు మార్చుకొని వారు యేసుతో ఉంటున్నారో, ఆమేనని చెప్పండి. ఈ మాటకు అందరూ నిశ్చయముగా మీరు, మీ కుటుంబాలు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని సంవత్సరం మీరు జీవించుదురుగాక, ఒక దీవెనకరమైన జీవితాన్ని మీరు జీవించుదురుగాక.